అవుతుంది. ఎప్పుడైనా మా పెర్ఫార్మెన్స్ పెరిగింది కొంచెం పెంచమంటది, ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఎక్కడ క్లాష్ వచ్చిందంటే బీజేపీ పోటీ చేసిన చోటదేమో 80 to 90% స్ట్రైక్ రేట్ ఉంటుంది. శివసేన పోటీ చేసిన చోట 30-40% స్ట్రైక్ రేట్కి వచ్చింది. అలాంటి సందర్భంలో క్లాష్ వచ్చినప్పుడు కూడా బీజేపీ చాలా గౌరవప్రదంగానే వ్యవహరించింది. ఒక పని చేద్దాం, ఇద్దరం 50-50 పోటీ చేద్దాం, ఆ 50-50లో హైయెస్ట్ ఎవరు వస్తే వాళ్ళని సీఎం అవుదామని చెప్పింది. వీళ్ళేమో అక్కడ 140 సీట్లకి వీళ్ళు 104 గెలిచారు, వాళ్ళేమో 57 గెలిచారు. 57 గెలిచినోడు ముఖ్యమంత్రి నాకు కావాలంటాడు. దాని వలన వచ్చిన క్లాష్ అది. అది లేకపోతే కనుక ఇది కాదు కదా. అదే నితీష్ కుమార్ ఉన్నాడు, ముందే చెప్పుకున్నారు ఇద్దరం 50-50 చేద్దాం కానీ ముఖ్యమంత్రి నువ్వే అని నితీష్ కుమార్కి చెప్పేశారు. అందుకని ఇవాళకి కూడా నితీష్ కుమార్ సీట్లు ఎన్నని అక్కడ 50 ఉన్నాయి. 90 ఉన్నటువంటి బీజేపీ దానికి ఆయనకు మద్దతు ఇస్తుంది. అంటే నమ్మిన వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటది, ముంచాలనుకునే వాళ్ళని ముంచేస్తుంది. జేడీఎస్ అంతే, ఒకప్పుడు ఇద్దరం 50-50 అంది. అంతా అయిన తర్వాత పవర్లోకి వచ్చాక పవర్ తీసుకున్న ముందు మాకు పవర్ కావాలంది జేడీఎస్. తీసుకున్నోడు పవర్ మళ్ళీ షిఫ్ట్ చేయడానికి ఒప్పుకోదా, కుమారస్వామి వెన్నుపోటు పొడిచారు. అప్పుడు వీళ్ళు గుండెపోటు పొడిచారు. అంటే మిత్రత్వం బాధ్యతగా ఉంటే బీజేపీ నెత్తిన పెట్టుకుంటది, మోసం చేస్తే మాత్రం తొక్కి నారదేస్తుంది. అంటే అవసరం లేదంటే అవకాశం కోసం ఏక్నాథ్ షిండే లాంటి కొన్ని అస్త్రాలను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటది. ఏక్నాథ్ షిండేని వాళ్ళు తయారు చేయలేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శివసేన హిందుత్వ ఎజెండాతో బీజేపీ కంటే అగ్రెసివ్ హిందుత్వ, కట్టర్ హిందుత్వ